నమస్కారం. నేషనల్ ఎన్ఎంఎంఎస్ స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించి ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ప్రశ్నలు ఏ ఏ విధంగా ఉంటున్నాయి, అదేవిధంగా కొన్ని అంశాల గురించి మనం చర్చిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు సౌండ్ అనే లెసన్ మనం చూద్దాం. సో టుడే వి విల్ లెర్న్ అబౌట్ సౌండ్ లెసన్. సో మన చుట్టూ చాలా రకాల శబ్దాలు మనం వింటూ ఉంటాం. సో ఆ శబ్దాలు ఎలా వస్తున్నాయి, వాటి కారణం ఏంది, అదేవిధంగా మానవుడు ఉత్పత్తి చేసే శబ్దాలేంటి, సో వాట్ టైప్ ఆఫ్ సౌండ్స్ హ్యూమన్ బీయింగ్ విల్ క్రియేట్ అండ్ వాట్ టైప్ ఆఫ్ సౌండ్స్ వి విల్ లిజన్ అండ్ వాటికి సంబంధించిన లక్షణాలు ఎట్లా ఉంటాయి, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దోస్ సౌండ్స్. ఇవన్నీ అంటే సౌండ్స్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఆడిబుల్ రేంజెస్ అంటే మానవుని శ్రవ్యావధి ఏంటి, ఇవన్నీ అంశాలను మనం అంటే ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ పరంగా ముఖ్యమైన అంశాలుగా మనం చెప్పవచ్చు. సో లెట్ us గో టు ద లెసన్. సో సౌండ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్స్ త్రూ ద ఎయిర్ ఆర్ ఎనీ అదర్ మీడియం. అంటే ధ్వని అనేది ఒక శక్తి స్వరూపం. ఇది కంపనాల రూపంలో ఒక మీడియం అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడం, ఒక మీడియం నుంచి మరొక మీడియానికి ట్రాన్స్ఫర్ కావడం వల్ల మనకు ఈ ధ్వని అనేది ఉత్పత్తి అవుతుంది. సో వైబ్రేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ ర్యాపిడ్ టు అండ్ ఫ్రో అండ్ అప్ అండ్ డౌన్ మూమెంట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అబౌట్ ఏ మీన్ పొజిషన్. ఒక స్థలం నుండి పైకి కిందికి కానీ ముందుకు వెనక్కి కానీ ఏదన్నా ఒక పదార్థం కానీ ఏదన్నా ఒక వస్తువు కానీ కదిలినట్లయితే దాన్ని మనం వైబ్రేషన్గా చెప్పవచ్చు. సో వైబ్రేషన్ ట్రావెల్ త్రూ ఏ మీడియం సచ్ యాజ్ ఎయిర్. సో వైబ్రేషన్ అంటే కంపనాలు ప్రయాణించాలంటే తప్పనిసరిగా ఒక మాధ్యమం అనేది అవసరం. సో కాబట్టి ఒక మీడియం అనేది అవసరం. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ సౌండ్స్ విచ్ ఒరిజినేట్స్ ఫ్రమ్ ద లారింగ్స్ ఆర్ వాయిస్ బాక్స్ ఆఫ్ ద నెక్. సో మానవుడు ఉత్పత్తి చేసే ఈ ధ్వనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన మెడ భాగంలోని లారింగ్స్ అనే ఒక ప్రాంతం నుంచి కానీ లేదా ఒక ధ్వని పెట్టే అంటే వాయిస్ బాక్స్ నుంచి అది రావడం జరుగుతుంది. ద సౌండ్ ప్రొడ్యూస్డ్ ఈజ్ కంట్రోల్డ్ బై థిన్ మెంబ్రనస్ స్ట్రక్చర్ నోన్ యాజ్ వోకల్ కార్డ్స్. ఒక సన్నటి పొరలాంటి పదార్థము వోకల్ కార్డ్స్ అనేవి మనకు దాంట్లో ఉంటాయి మన గొంతులో. సో అంటే అవి లారింగ్స్ పక్క నుంచి ఉండడం వల్ల వాటిని స్ట్రెస్ చేసి అంటే వాటిని పైన ఒత్తిడి కలిగి మనకు సౌండ్ అనేది హ్యూమన్ బీయింగ్స్ నుంచి ధ్వని అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది. ద వైబ్రేటింగ్ బాడీ కెన్ బీ ఏ స్ట్రెచ్డ్ యానిమల్ హైడ్. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ఏ డ్రమ్, సో ఇట్స్ వన్ ఆఫ్ ద స్కిన్ ఆఫ్ యానిమల్. అంటే ఒక జంతువు యొక్క చర్మం అయి ఉండొచ్చు, దాన్ని బాగా సాగదీసి ఒక డ్రమ్ లాగా ఒక డప్పు లాగా తయారు చేయడం జరుగుతుంది. మేబీ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అంటే తీగలను బాగా బలంగా సాగదీయడం ద్వారా వాటిని వాయించడం ద్వారా మనం సౌండ్స్ని వినవచ్చు. ఆర్ ఎయిర్ కాలమ్స్ మీన్స్ కొన్ని పైపుల ద్వారా గాలిని స్తంభింపజేయడం ద్వారా గాలిని పంపించడం ద్వారా మనం ధ్వని అనేది ఉత్పత్తి చేస్తూ ఉన్నాం, లైక్ ఫ్లూట్ ఆర్ పైప్స్. సో సౌండ్స్ బై హ్యూమన్స్. సో లారింగ్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ టు ప్రొడ్యూస్ ద సౌండ్. సో మన గొంతు భాగంలో ఉండే లారింగ్స్ అనే ఒకటి, దాని ద్వారానే మనం సౌండ్స్ అనేది అంటే ధ్వని అనేది ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో లారింగ్స్ హ్యాస్ 2 మస్క్యులర్ లిగ్మెంట్స్ కాల్డ్ వోకల్ కార్డ్స్. దే ఆర్ స్ట్రెచ్డ్ అక్రాస్ ద వాయిస్ బాక్స్. సో వాయిస్ బాక్స్ నుంచి స్ట్రెచ్ అయిన ఉన్న 2 వోకల్ కార్డ్స్ని మనం కలిగి ఉంటాం. ఇట్ లీడ్స్ టు ఏ నారో స్లిట్ బిట్వీన్ దమ్ టు అలో ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ టు ప్రొడ్యూస్ సౌండ్స్. సో సన్నని ఒక రంధ్రం గుండా మనం వదిలే గాలి ఏదైతుందో అది బయటికి రావడం వల్ల రకరకాల సౌండ్స్ అనే ధ్వనులు అనేవి మానవం ద్వారా ఉత్పత్తి అవుతున్నాయి. సో గొంతులో ఉండే ఈ అమరిక వాయిస్ బాక్స్, అదేవిధంగా వోకల్ కార్డ్స్, అదేవిధంగా లారింగ్స్, ఈ 3 కలిసి మనకు ఆ రంధ్రం గుండా మన వాయిస్ని పంపించడం ద్వారా అంటే మన గాలిని పంపించడం ద్వారా మనం ధ్వనిని చేయడం జరుగుతుంది. సో వోకల్ కార్డ్స్ ఓపెన్ డ్యూరింగ్ ద బ్రీతింగ్ టు అలో ఎయిర్ ఇన్ టు లంగ్స్. సో ఈ వోకల్ కార్డ్స్ అనేవి
మనకు బ్రీతింగ్ అప్పుడు అంటే శ్వాస పీల్చుకునేటప్పుడు ఓపెన్ అవుతూ ఉంటాయి. సో వోకల్ కార్డ్స్ క్లోజ్ వెన్ వీ స్పీక్. మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఇవే వోకల్ కార్డ్స్ మూసుకొని పోవడం జరుగుతుంది. ద ఎయిర్ ఫ్రమ్ ద లంగ్స్ పాసెస్ బిట్వీన్ దెమ్ టు కాజ్ వైబ్రేషన్ అండ్ ప్రొడ్యూస్ సౌండ్. సో ఊపిరితిత్తుల నుంచి వచ్చే గాలి ఏదైతే ఉందో ఈ వోకల్ కార్డ్స్ మధ్యలో వచ్చినప్పుడు అక్కడ వైబ్రేట్ అయ్యి అంటే కంపనం చెందడం ద్వారా ఆ సన్నని ప్యాసేజ్ గుండా సన్నని దారి గుండా వెళ్తూ కంపనం చెందడం ద్వారా మానవులు అనేవారు ధ్వనిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో ఈ చిత్రం చూసినట్లయితే ఫస్ట్ మనకు నాస్ట్రిల్స్ అంటే ముక్కు పై భాగంలో ఉన్నది నాసోఫారింగ్స్. అక్కడి నుంచి మనకు గాలి లోపలికి రావడం జరుగుతుంది. తర్వాత ఓరోఫారింగ్స్ అక్కడికి వచ్చిన తర్వాత నార్మల్గా గొంతులోకి కలిసే విధంగా రెండు అంటే మనం తీసుకునే ఆహారం బోత్ దే విల్ మిక్స్ టుగెదర్. ఎయిర్ రెండు ఒకే దగ్గర ఒక ప్రాంతంలో కలవడం జరుగుతుంది. సో వీ హ్యావ్ టంగ్ అంటే మనకు ఒక నాలిక ఉంది. అదేవిధంగా ఎపిగ్లాటిస్. సో ఎపిగ్లాటిస్ అనేది ఒక అమరిక. ఇట్స్ అన్ ఆర్గాన్ విచ్ ప్రొవైడ్స్ స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ బ్రీతింగ్ ఇట్ క్లోజెస్ ద పైప్ ఆఫ్ స్టమక్. సో మనకు అంటే ఫుడ్ వెళ్ళే పైప్ ఏదైతే ఉందో స్టమక్లోకి మన పొట్టలోకి వెళ్ళే ఆహారం వెళ్ళే ఏదైతే దారి ఉందో దాన్ని మూసేయడం జరుగుతుంది. సో వైల్ వీఆర్ ఈటింగ్ ఆర్ వైల్ వీఆర్ డ్రింకింగ్ సంథింగ్, సో ఇట్ క్లోజెస్ ద ఎయిర్ పైప్ మీన్స్ ద లంగ్స్ పైప్. సో లంగ్స్లోకి వెళ్ళే ఏదైతే పైప్ ఉందో దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే మనం ఆహారం తిన్నప్పుడు లేదా నీరు తాగుతున్నా కానీ మనం ఖచ్చితంగా. అందుకే మనకు అప్పుడప్పుడు పొలమారుతుంది అంటే ఏదన్నా ఆహారపు గింజనో ఏదన్నా వాటరో ఊపిరితిత్తుల పైపులోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే మనకు అది బయటికి తన్నబడుతుంది. అంటే ఆ పైపు రెండు ఒకేసారి పనిచేసినాయి కాబట్టి ఆ పైప్ ఆ యొక్క ఎపిగ్లాటిస్ అనేది ఓపెన్గా ఉన్నప్పుడు దాంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మనకు దగ్గు లాంటిది రావడం అది బయటికి రావడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ ఆ తర్వాత ఎపిగ్లాటిస్ తర్వాత లారింగోఫారింక్స్. సో లారింగోఫారింక్స్ అనేది అక్కడ ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత దాని కింద వోకల్ కార్డ్స్ ఉంటాయి మనవి. సో ఆఫ్టర్ దట్ లారింగ్స్, ఆఫ్టర్ దట్ ట్రకియా, తర్వాత ఈసోఫాగస్. సో ఇలాంటి నిర్మాణాన్ని మన లోపల గొంతు లోపల అంటే ఈ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే మార్గంలో రకరకాల నిర్మాణాలను మనం కలిగి ఉంటాం. సో హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఏ వాయిస్ బాక్స్ ఆర్ లారింగ్స్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద థ్రోట్ ఆన్ ద అప్పర్ సైడ్ ఆఫ్ ద విండ్ పైప్. సో మనం గాలి పీల్చుకునే ఎపిగ్లాటిస్ కంటే కింద ఉన్న రెండు పైపులు ఉన్నాయి. ఆ రెండు పైప్స్లో ఒకటి విండ్ పైప్, ఒకటి ఫుడ్ పైప్, వాటర్ పైప్ అనొచ్చు మనం. సో ఈ విండ్ పైప్ ఏదైతే ఉందో దాని అప్పర్ పోర్షన్లో ఈ మనకు వాయిస్ బాక్స్ లేదా లారింగ్స్ అనేది ఉంటుంది. ద లారింగ్స్ హ్యాస్ 2 vocal cords which have a narrow slit between them so that the air can passes through it. సో ఈ లారింగ్స్ ఆర్ రెండు వోకల్ కార్డ్స్ని కలిగి ఉన్నాయి. ఆ రెండు వోకల్ కార్డ్స్ మధ్యలో సన్నని రంధ్రం ఉండి వచ్చే గాలి ఏదైతుందో ద ఎయిర్ కమింగ్ ఫ్రమ్ ద లంగ్స్ విల్ పాసెస్ త్రూ ఇట్. అంటే ఈ లంగ్స్ నుంచి వచ్చే ఊపిరితిత్తుల నుంచి వచ్చే గాలి ఏదైతుందో అది ఆ సన్నని రంధ్రం గుండా పాస్ కావడం జరుగుతుంది. As the lungs throw the air out the wind pipe, it passes through the slit and hence allows the production of sound as the vocal cords starts vibrating. సో ఎప్పుడైతే లంగ్స్ గట్టిగా గాలిని బయటికి పంపు చేస్తున్నప్పుడు వోకల్ కార్డ్స్ రెండు వైబ్రేట్ చెందడం వల్ల, రెండు కంపించడం వల్ల ఆ గాలి సన్నటి స్లిట్ గుండా బయటికి రావడం ద్వారా మీరు గమనించే ఉంటారు. మామూలుగా మనం ఫ్లూట్లో చూసినట్లయితే సన్నటి దారి ఉంటుంది. అంటే ఆ సన్నటి దారి గుండా వెళ్ళిన గాలి ధ్వనిగా మారుతుంది. అదేవిధంగా ఈ వోకల్ కార్డ్స్ అనేవి రెండు కంపించడం ద్వారా ఆఫ్టర్ వైబ్రేటింగ్ దీస్ వోకల్ కార్డ్స్ ద ఎయిర్ విల్ పాస్ త్రూ స్మాల్ వెరీ టినీ స్లిట్. సో కాబట్టి సన్నని రంధ్రం గుండా బయటికి వెళ్ళేటప్పుడు అది వైబ్రేట్ చెందించడం ద్వారా ధ్వని అనేది మానవుడు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ద వోకల్ కార్డ్ మజిల్స్ ఆల్సో ప్లే కీ రోల్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్. ఆ వోకల్ కార్డ్ మజిల్స్ దే ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్. ఎంత ఫ్లెక్సిబుల్ అంటే చిన్న గాలి వచ్చినా అవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అంటే మనం చిన్న సౌండ్ చేయాలన్నా అది ఈజీగా వైబ్రేట్ అయ్యేంత ఫ్లెక్సిబుల్గా ఉంటాయి వాటి కండరాలు అనేవి. సో సౌండ్ రిక్వైర్స్ మీడియం టు ట్రావెల్. సో ధ్వని ప్రయాణించడానికి ఒక మాధ్యమం అవసరం.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అద్దాల రూమ్లో కూర్చొని ఉన్నాం, ఫుల్గా అద్దాలతో చుట్టూ కప్పబడి ఉంది. ఆ రూమ్కి అద్దాల డోర్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో లోపల మాట్లాడే వ్యక్తి, బయట ఉన్న వ్యక్తి లోపల మాట్లాడే మాటలు వినగలడా? వినలేడు. కారణం ఏంటి? ధ్వని తరంగాలు బయటికి వెళ్ళట్లేవు, టోటల్లీ ప్యాక్డ్. ఈ రూమ్ అంతా కూడా టోటల్గా ప్యాక్ అయి ఉంది. సౌండ్ ఆల్వేస్ రిక్వైర్స్ ఏ మీడియం టు ట్రావెల్ ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్షన్ టు ద రిసీవర్ ఎండ్. సో ఏదైతే లాస్ట్ ఎండ్ ఉందో, ఇక్కడ స్టార్ట్ అయిన అంటే ధ్వని ఉత్పత్తి స్థానం నుంచి చివరి స్థానం వరకు ఏదో ఒక మీడియం ఉండాలి. అంటే మన చెవికి వస్తున్న సౌండ్, పక్కవాడు చేస్తున్న సౌండ్ ఏదైతే ఉందో అది గాలి ద్వారా, గాలి కంపించడం ద్వారా, వాయువుల్లో ఉన్న అణువులు కంపించడం ద్వారా మన చెవికి చేరి అక్కడ మనకు శబ్దం అనేది వినిపిస్తూ ఉంది. డిఫరెంట్ మీడియమ్స్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ ఆర్ ఎయిర్, లిక్విడ్ అండ్ సాలిడ్. సో మనకు రకరకాల మీడియమ్స్ ఉన్నాయి. అవి 3 మాధ్యమాలు ఉన్నాయి. అంటే అవి ముఖ్యంగా గాలి, నీరు, అదేవిధంగా ఘన పదార్థాలు. ఈ 3 రకాల మాధ్యమాలు మనకున్నాయి. సౌండ్ కెనాట్ ట్రావెల్ త్రూ ఏ వాక్యూమ్ యాజ్ ఇట్ ల్యాక్స్ ఆఫ్ మీడియం ఆఫ్ ట్రాన్స్మిషన్. సో అంతరిక్షంలో ఉన్న వ్యక్తి మాట్లాడగలడా? మాట్లాడితే వినబడుతుందా పక్క వ్యక్తికి? మాట్లాడగలడు కానీ, ఎందుకంటే ఈజ్ వేరింగ్ సమ్ ఆస్ట్రోనాట్స్ కోట్, సో దట్స్ వై హీ కెన్ స్పీక్, బట్ వీ కాంట్ హియర్ హిస్ స్పీచ్ బికాస్ దెర్ ఈజ్ నో మీడియం. వాటి మధ్యలో మనకు ఆ అంతరిక్షంలో ఉన్న వ్యక్తికి మధ్యలో ఎలాంటి గాలితోని సంబంధం, అంటే మధ్యలో మీడియం ఏది లేదు కాబట్టి మనం అతని మాటలు పక్కనున్న వ్యక్తి కూడా వినలేడు. కారణం ఏంటంటే అక్కడ గాలి లేదు కాబట్టి. సో వాక్యూమ్లో అనేది గాలి ఉండదు కాబట్టి వాక్యూమ్లో ల్యాక్ ఆఫ్ ఎనీ మీడియం, దట్స్ వై దెర్ ఈజ్ నో మీడియం ఇన్ ద వాక్యూమ్, దట్స్ వై ద సౌండ్ వేవ్స్ కెనాట్ ట్రావెల్ ఇన్ దట్ వాక్యూమ్. కాబట్టి శూన్యంలో ధ్వని తరంగాలు అనేవి ప్రయాణించవు. సౌండ్ నీడ్స్ సమ్ వైబ్రేషన్స్ ఆఫ్ మాలిక్యూల్స్ టు ట్రావెల్. ధ్వని ప్రయాణించాలంటే తప్పనిసరిగా కొన్ని మాలిక్యూల్స్, అంటే అణువులు, పరమాణువులు కొన్ని కంపించాల్సిన అవసరం ఉంది. వాటి ద్వారానే ఈ ధ్వని అనేది ప్రసారం అనేది జరుగుతుంది. సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ హ్యావ్ ద మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ దెమ్ విచ్ అలో ద ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్. నీరు, గాలి, అదేవిధంగా ఘనపదార్థాలలో ఉన్న అణువులు, పరమాణువులు కంపనాలు చెందడం వల్ల వాటి ద్వారా ధ్వని అనేది ప్రసారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటి ద్వారా ధ్వని ప్రసారం అవుతూ ఉంది. సో దీస్ మాలిక్యూల్స్ ఆర్ పార్టికల్స్ ఇన్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఆర్ ప్యాక్డ్ ఇన్ వేరియస్ వేవ్స్. సో చాలా రకాలుగా ఉన్నాయి. అంటే సాలిడ్స్ ఆర్ ప్యాక్డ్ ఇన్ టైట్. సో సాలిడ్స్ చాలా దగ్గరగా బంధించబడినాయి వాటి అణువులు. అదేవిధంగా వాటర్లో, సో ద్రవాలలో ఎట్లా ఉంది అంటే కొంత దూరంగా ఉన్నాయి. అదేవిధంగా ఎయిర్లో, అంటే వాయువులలో అవి ఎట్లా ఉన్నాయి? చాలా దూరంగా ఉన్నాయి. సాలిడ్స్ హ్యావ్ టైట్లీ ప్యాక్డ్ పార్టికల్స్ అండ్ హెన్స్ దే అలో ఫాస్ట్ ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్. పక్కన ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం పక్క ఉన్నాం అనుకోండి, ఏదన్నా ఒకటి అందియమంటే త్వరగా అందించి చివరి వ్యక్తి వరకు మనం అందియవచ్చు. అదే దూరంగా ఉంటే అందియడం కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి సాలిడ్స్లో పక్కన అణువులు, పరమాణువులు ప్యాక్ అయి ఉండడం వల్ల ఘన పదార్థాల్లో ఈ ధ్వని వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే తొందరగా ఈ కంపనాన్ని మరొక వ్యక్తి అందుకోవడం, మరొక అణువు కానీ పరమాణువు కానీ అందుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈజీగా ధ్వని వేగం అనేది ఎక్కువగా ఉంటుంది అందులో. సో లిక్విడ్స్ హ్యావ్ స్లైట్లీ లూజ్లీ ప్యాక్డ్. అందువల్ల అవి కొంచెం దూరంగా ఉండడం వల్ల వాటిలోని అణువులు, పరమాణువులు కొంత సమయం ఎక్కువ పడుతుంది వాటి లోపల వెళ్ళడానికి, ప్రయాణించడానికి ధ్వని. గ్యాసెస్ హ్యావ్ కంప్లీట్లీ లూజ్లీ ప్యాక్డ్. గ్యాసెస్ ఇక్కడ ఒక మూలకం ఉండి ఇక్కడ పరమాణు ఉంటే అక్కడెక్కడో ఇంకో పరమాణు, ఇంకొక అణువు ఉండడం జరుగుతుంది. కాబట్టి దూరంగా ఉండడం వల్ల వాటి లోపల ధ్వని ప్రసారం అనేది కొద్దిగా స్లోగా జరుగుతుంది, అంటే ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతుంది. అంటే వీటిలో మనం చూసినట్లయితే ఘన పదార్థాలలో అత్యధిక వేగంతో ధ్వని ప్రయాణిస్తుంది. అదేవిధంగా ద్రవ పదార్థాలలో మధ్యస్థంగా ప్రయాణిస్తుంది. వాయువులలో చాలా తక్కువ వేగంతో ధ్వని ప్రసారం అనేది ఉంటుంది. వాటి కారణం మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. వీ నో ద రీజన్ దట్ సాలిడ్స్ ఆర్ టైట్లీ ప్యాక్డ్ అండ్ liquids are moderately packed and gases are loosely packed. So that's why, because of that distance between these molecules in that materials, the time is delaying. So కాబట్టి ఘన పదార్థాల్లో ధ్వని వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. So how humans are hearing the sounds?
అంటే మానవుడు ఏ విధంగా వింటుండు, ధ్వనిని ఎలా వినగలుగుతున్నాడు. సో వీ నో దట్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ యాజ్ వేవ్స్ ఇన్ ద ఎయిర్ ఎనీ అదర్ మీడియం. సో పక్క అంటే ఎక్కడున్నా కానీ వేవ్స్ రూపంలో మన చెవిని అనేది దగ్గరికి వస్తుంది. యాజ్ ద సౌండ్ ట్రావెల్స్ అండ్ ఎక్కర్స్ అంటే ట్రావెల్ టు అవర్ ఇయర్స్, మన చెవి దగ్గరికి వచ్చి అవి ప్రయాణిస్తూ మన చెవి దగ్గరికి వస్తూ ఉంటాయి. అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఆర్ మెసేజెస్ టు బ్రెయిన్ టు అండర్స్టాండ్. సో వెనకాల నుంచి సడన్గా హారన్ వినిపించింది, మనం వెనక్కి తిరగకుండానే పక్కకు కదులుతాం, అంటే సైడ్కి వచ్చేస్తాం. వై వీఆర్ మూవింగ్ లైక్ దట్? బికాస్ దట్ హారన్ సౌండ్ gives that we hear will reach the brain immediately and brain wants us to move side. సో పక్కకు కదలమని మన బ్రెయిన్ మనల్ని వార్నింగ్ ఇస్తుంది. సో కాబట్టి మనకు అంటే బ్రెయిన్కి వెళ్ళిన సిగ్నల్ ఏదైతుందో ఆ సిగ్నల్ని బట్టి మనం రెస్పాండ్ కావడం జరుగుతుంది. అవర్ ఇయర్స్ హ్యావ్ ఏ స్పెషల్ స్ట్రక్చర్ దట్ అలోస్ దిస్ ఫంక్షన్. సో ఇయర్ హ్యాస్ సో మెనీ ఏరియాస్. దట్ వన్ ఫస్ట్ వన్ ఈజ్ outer ear, we call it as pinna. It catches the sound waves and forwards them to the next part of the ear, that is middle ear. సో పైన ఉండే భాగాన్ని పై చెవి అంటాం మనం. సో ఈ పై చెవిలో ఏం జరుగుతుందంటే ఏదైతే సౌండ్ ఏదైతే దాన్ని టచ్ అవుతుందో దాన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత పై చెవి మధ్య చెవికి పంపిస్తుంది. సో మనం చెవి భాగాలు మనం ఒకసారి చూద్దాం. సో అవుటర్ ఇయర్ పైన ఉన్న లేయర్ అంటే మన చెవి బయట కనిపించే భాగం అంతా కూడా అవుటర్ ఇయర్, దాన్ని వీ కాల్ పిన్నా. సో మిడిల్ ఇయర్ అక్కడ వైట్ కలర్లో ఉంది, మనం చూడొచ్చు. సో ఆడిటరీ కెనాల్స్ మీన్స్ ద సౌండ్ ట్రావెల్స్ ఫ్రమ్ ద ఆడిటరీ కెనాల్స్. అక్కడి నుంచి ఆడిటరీ కెనాల్స్ ద్వారా సౌండ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇయర్ డ్రమ్ ఏమవుతుంది, ఆ సౌండ్ వచ్చి ఆ డ్రమ్ని వైబ్రేట్ చేస్తుంది. వైబ్రేట్ చేయడం వల్ల మనకు సౌండ్ అనేది వినిపిస్తుంది. సో ద మిడిల్ ఇయర్ విల్ కన్వర్ట్స్ ద సౌండ్ వేవ్స్ ఇంటూ వైబ్రేషన్స్ దట్ దెన్ ట్రావెల్ టు ద ఇన్నర్ ఇయర్. ఇట్ కెన్ డూ దిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇయర్ డ్రమ్. The eardrum is a thin rubber like sheet present in the middle ear. మధ్య చెవిలో ఉన్న ఒక ఇయర్ డ్రమ్ అది వైబ్రేట్ చెందడం జరుగుతుంది. సో ద ఇన్నర్ ఇయర్ ఇట్ ఈస్ కాల్డ్ కోక్లియా. సో ఇట్ రిసీవ్స్ ద వైబ్రేషన్ సెంట్ బై ద ఇయర్ డ్రమ్. ఇట్ కంటైన్స్ ఏ లిక్విడ్ సబ్స్టెన్స్ అండ్ ద వైబ్రేషన్ దట్ ఎంటర్ ఇన్ ద ఇన్నర్ ఇయర్ మూవ్స్ త్రూ దిస్ లిక్విడ్. సో ఒక లిక్విడ్ ఉంటుంది దాంట్లో, ఆ లిక్విడ్ ద్రవం ద్వారా అది సిగ్నల్స్ని బ్రెయిన్లోకి పంపడం జరుగుతుంది. సో ఆ సిగ్నల్స్ని బ్రెయిన్లో ఒక పార్ట్, సో బ్రెయిన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సో మెనీ పార్ట్స్. ఫర్ ఇయరింగ్ సమ్వేర్ వన్ పార్ట్ విల్ వర్క్ ఆన్ ద హియరింగ్. సో కాబట్టి ఆ పార్ట్లో ఆ హియరింగ్ని ఏదైతే విన్న శబ్దం ఏదైతే ఉందో దాన్ని అనలైజ్ చేస్తుంది బ్రెయిన్. దెన్ ఇట్ విల్ సెండ్ సమ్ రియాక్షన్. సో వెంటనే పక్కకు కదలడమో లేదంటే మనకు వెనకాల పాము సౌండ్ వినిపించింది, పాము బుసగొట్టే సౌండ్, దెన్ వీ విల్ మూవ్ వెరీ ర్యాపిడ్లీ. సో వై? బికాస్ we heard something so dangerous to us. అలాంటి సౌండ్ మనకు వినిపించింది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే వెంటనే మూవ్ అయిపోతున్నాం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సౌండ్. సో ఈ ధ్వని యొక్క లక్షణాలను మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అన్ ఆబ్జెక్ట్ టేక్స్ పర్ సెకండ్ ఈజ్ కాల్డ్ ద ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే తెలుగులో మనం పౌనపున్యం అంటున్నాం. అంటే ఒక సెకండ్ కాలంలో ఒక వస్తువు వల్ల జరిగే కంపనాలు అంటే ఆసిలేషన్స్ను మనం ఫ్రీక్వెన్సీ ఈ పౌనపున్యం అంటూ ఉన్నాం. సో పౌనపున్యం యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చి హెర్ట్జ్, హెచ్జెడ్ అని పిలుస్తాం మనం. సో మన క్వశ్చన్ ఇట్లా రావచ్చు. సో పౌనపున్యం యొక్క ఎస్ఐ ప్రమాణము హెర్ట్జ్, రకరకాలుగా మీటర్, సెకండ్ ఇట్లా అడగవచ్చు. సో టైం పీరియడ్, ద టైం టేకెన్ ఫర్ వన్ కంప్లీట్ ఆసిలేషన్, అంటే స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ రావడాన్ని, రిటర్న్ రావడాన్ని, అదే ప్లేస్కి రీచ్ కావడాన్ని కంప్లీట్ ఆసిలేషన్. అంటే ఆసిలేషన్ మనం దేంతో చూస్తామంటే లోలకం, పెండ్యులం అంటాం దాన్ని. దానికి ఒక దాని కట్టి ఉంటుంది, అది మూవ్ అవుతూ ఉంటుంది, మనం ఊగుతూ ఉంటుంది. జస్ట్ లైక్ మనకు పెండ్యులం వాచ్ ఉంటుంది, గోడ గడియారంలో లోలక గడియారం అంటాం మనం. సో అందులో ముందుని స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి మళ్ళీ అదే ప్లేస్కి రావడాన్ని మనం ఏమంటాం అంటే టైం పీరియడ్ అంటున్నాం. యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ సౌండ్ wave can be defined as the maximum displacement of the particles from the mean position due to the vibration. సో కంపనాల వల్ల అత్యధిక స్థానభ్రంశము కలిగిన ఏ ప్లేస్ నుంచి అయితే అత్యధిక స్థానభ్రంశం కలుగుతుందో దక్కడ మనం ఏమంటామంటే యాంప్లిట్యూడ్ అంటాం దాన్ని.
సో ఇట్లా మనం కొన్ని క్యారెక్టరిస్టిక్స్ని చూడొచ్చు. సో లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ అంటే బిగ్గర ధ్వని, గట్టిగా వినిపించే ధ్వని. ద లౌడ్నెస్ ఆఫ్ ఎ సౌండ్ డిపెండ్స్ అపాన్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద సౌండ్. అంటే వైబ్రేషన్స్ ఎంత దూరం ప్రయాణం చేసినాయి, ఎంత డిస్ప్లేస్మెంట్, ఎంత స్థానభ్రంశం చెందినాయి, దాని మీద లౌడ్నెస్ అనేది ఆధారపడుతుంది. ది హయ్యర్ ద యాంప్లిట్యూడ్, ద హయ్యర్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్స్. ఈ పార్టికల్స్ కణాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ డిస్ప్లేస్మెంట్, ఎంత ఎంత స్థానభ్రంశాన్ని కలిగి ఉంటే అంత ఎక్కువ బిగ్గర శబ్దాన్ని కలిగి ఉంటాయి. ద లౌడ్నెస్ ఆఫ్ ద సౌండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్. ఈ తరచుదనానికి ఈ లౌడ్నెస్ అనేది ప్రపోర్షనల్, అంటే అది పెరుగుతుంది ఇది పెరుగుతుంది, ఇది తగ్గితే అది తగ్గుతుంది. కాబట్టి అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ ఈజ్ డెసిబెల్స్. సో డీబీ, డి అనేది స్మాల్, బి అనేది క్యాపిటల్. సో డెసిబల్స్ని ఈ క్రింది దాని ప్రమాణంగా వాడతారు అని ప్రశ్న అడగవచ్చు. ద యూనిట్ డెసిబల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫాలోయింగ్. సో కాబట్టి అట్లా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పిచ్ ఆఫ్ ద సౌండ్, ఎవ్రీ పర్సన్ హ్యాజ్ ఏ డిఫరెంట్ సౌండ్ క్వాలిటీ. అంటే ఒకరిలాగా ఇంకొకరు మాట్లాడగలం కానీ ఇమిటేషన్, దట్ ఈస్ కాల్డ్. బట్ నార్మల్గా ఎవ్రీ పర్సన్ హ్యాజ్ ఈజ్ ఓన్ సౌండ్ వే. సో కాబట్టి ఆ పిచ్ అనేది సేమ్గా ఉండకపోవచ్చు, అందరిది వేరువేరుగా ఉంటుంది. ఆల్సో ఎవ్రీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వైబ్రేట్స్ టు ప్రొడ్యూస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్. సో ఒక వాయిద్యం ఉంది, సితార వాయిస్తే ఒక విధంగా ఉంటుంది, డప్పు వాయిస్తే ఒక విధంగా సౌండ్ వస్తుంది, వాయిలిన్ ఒక విధంగా వస్తుంది. సో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్. దిస్ క్వాలిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై డిఫరెంట్ క్వాలిటీ ఆఫ్ సౌండ్స్ మేబీ పిచ్ అండ్ లౌడ్నెస్. సో వాటిలో ఉన్న పిచ్ కానీ లౌడ్నెస్ని బట్టి అది మారుతూ ఉంటుంది. ద పిచ్ ఆఫ్ ఏ సౌండ్ డిపెండ్స్ అపాన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ వేవ్. సో ఆ సౌండ్ వేవ్ యొక్క పౌనపున్యం మీద పిచ్ అనేది ఆధారపడుతుంది. ద పిచ్ వుడ్ బి హయ్యర్ ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ ఈజ్ హై. ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే పిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ద సౌండ్స్ దట్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్ కెన్ హియర్ కాల్డ్ ఆడిబుల్ సౌండ్స్. మానవుడు వినగలిగే శబ్దాలను ఏమంటామంటే ఆడిబుల్ సౌండ్స్ అంటాం. ద సౌండ్స్ దట్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్ కెన్ నాట్ హియర్ ఆర్ కాల్డ్ ఇనాడిబుల్ సౌండ్స్. సో ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ ఆడిబుల్ సౌండ్స్ ఈజ్ 10 హెడ్స్ టు 20,000 హెడ్జెస్. మానవుడు సగటు అంటే శ్రవ్యావధి అంటాం మనం. మానవుని శ్రవ్యావధి ఎంత అంటే పౌనపున్యం ఎంత ఉంటుందంటే 20 హెడ్జుల నుంచి 20,000 హెడ్జుల మధ్యలో ఉంటుంది. సో ఇనాడిబుల్ సౌండ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే 20 కంటే తక్కువ ఉన్నా 20,000 కంటే ఎక్కువ ఉన్నా ద హ్యూమన్ బీయింగ్స్ కెనాట్ హియర్ దోస్ సౌండ్స్. దే ఆర్ కాల్డ్ ఇనాడిబుల్ సౌండ్స్. కాబట్టి వాటిని ఎవరు వింటారు అంటే కొన్ని జంతువులు వింటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్, అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ బ్యాట్. సో దే కెన్ హియర్ మోర్ దెన్ దట్ బిలో 20 వైబ్రేషన్స్ 20 హెడ్స్ అండ్ అబౌవ్ 20,000 హెడ్స్. అంతకంటే ఎక్కువ తక్కువ, 20 కంటే తక్కువ, 20,000 కంటే ఎక్కువ హెడ్స్ ఉన్న పౌనపున్యంగా వినగలుగుతాయి. ఏవి? బ్యాట్స్ అండ్ డాగ్స్, కుక్కలు మరియు గబ్బిలాలు, ఈ రెండు మాత్రం వినగలుగుతాయి. సో నాయిస్ అండ్ మ్యూజిక్. నాయిస్ కెన్ బి రిగార్డెడ్ యాజ్ ఏ అన్ప్లజెంట్ సౌండ్. శబ్దము, ఒకడు బల్ల మీద టక్కటక్క కొడుతుండ అనుకోండి, మనం వినలేము, భరించలేము. సో దాన్ని ఏమంటాం మనం? శబ్దము, చప్పుడు అంటాం. నాయిస్ కన్సిస్ట్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఇన్ వేరీడ్ ఫ్రీక్వెన్సీస్. అన్ని రకరకాల ఫ్రీక్వెన్సీస్లో ఉండడం వల్ల, పౌనపున్యాల్లో ఉండడం వల్ల అట్లా మనకు చాలా బాధాకరమైన శబ్దం వస్తుంది, అంటే మనం భరించలేని శబ్దం కలుగజేస్తుంది అన్నట్టు. మ్యూజిక్ ఈజ్ ఎ ప్లెజెంట్ సౌండ్ దట్ హ్యాస్ క్లియర్ పిచ్. మ్యూజికల్ సౌండ్ ఈజ్ క్రియేటెడ్ బై అరేంజింగ్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ అండ్ విచ్ హ్యాస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మ్యూజికల్ సౌండ్స్ ఆర్ హార్మోనియస్ ఇన్ నేచర్. అంటే ప్రకృతికి హాని కలిగించకుండా చాలా నేచర్లీ ఫ్రెండ్లీగా ఒక క్రమ పద్ధతిలో ఉండబడ్డ సౌండ్ మనం ఏమంటామంటే మ్యూజిక్ అంటాం. సో నాయిస్ పొల్యూషన్. సో ఈజ్ పొల్యూషన్ క్రియేటింగ్ నాయిస్? ఎస్. సో మనకు ఒక హైవే పక్కన ఇల్లు ఉందనుకోండి, ఎంత నాయిస్ పొల్యూషన్ వస్తుంది? 24 గంటలు సౌండ్ వస్తుంది బాగా. సో నాయిస్ పొల్యూషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ప్రజెన్స్ ఆఫ్ అన్డిజైరబుల్ అండ్ అన్ప్లెజెంట్ సౌండ్స్ ఇన్ ద ఎర్త్స్ ఎన్విరాన్మెంట్. సో అంత నాయిస్ పొల్యూషన్, అందుకే దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ పొల్యూషన్. సో హ్యూమన్ బీయింగ్స్ కెన్ బేర్ సౌండ్స్ అప్ టు 85 డెసిబుల్స్. సో 85 డెసిబుల్స్ వరకు మాత్రమే మనం సౌండ్ వినగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ జెట్ ఫైటర్ విమానం యొక్క సౌండ్ 120 డెసిబెల్స్. సో వీ కాంట్ హియర్, మన చెవులు పాడైపోతాయి. సో కాబట్టి అలాంటి వాటిని మనం వినగలం. జనరల్లీ ఎనీ సౌండ్ దట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ మోర్ దెన్ 30 డెసిబెల్స్, 30 డెసిబెల్స్ కంటే ఉంటే
ఆ సౌండ్స్ని తక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం, ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం అంటే మనం చప్పుడు లేదా శబ్దము అంటాం. అంతకంటే తక్కువ ఉంటే సంగీతము లేదా నార్మల్ సౌండ్ అంటాం మనం. సో కాబట్టి యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లిమిట్ ప్రకారం ద మ్యాక్సిమం సౌండ్ లిమిట్ ఈజ్ 45 డెసిబుల్స్. సో ఏదైనా కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ద హ్యూమన్ బీయింగ్స్ కెన్ బేర్ అప్ టు 45 డెసిబెల్స్. ఈ సౌండ్స్ని మాత్రమే వాళ్ళు వినగలుగుతామని చెప్తున్నాం. సో ఇలాంటి ప్రశ్నలు మనకు ఎగ్జామ్లో రావచ్చు. కొన్ని ప్రశ్నలు చూద్దాం, మోడల్ ప్రశ్నలు. అన్ ఆబ్జెక్ట్ విచ్ మూవ్స్ టు అండ్ ఫ్రో మోషన్ ఫ్రమ్ రెస్ట్ నోన్ యాజ్ లీనియర్ మోషన్, వైబ్రేషన్, సింపుల్ మోషన్, యాంగులర్ మోషన్. సో ముందుకు వెనక్కి కదులుతూ ఉన్న ఆ ఒక పదార్థం కదులుతున్నట్లయితే, ఒక వస్తువు కదులుతున్నట్లయితే దాన్ని ఏమంటాం మనం? సో ద బాడీ ఈజ్ ఇన్ వైబ్రేటింగ్. సో కాబట్టి వైబ్రేషన్ దాని ఆన్సర్. ద నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్డ్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్ కాలంలో వచ్చే కంపనాల సంఖ్య, దాన్ని మనం ఏమంటున్నాం? ఫ్రీక్వెన్సీ అంటున్నాం మనం. కాబట్టి ఫ్రీక్వెన్సీ, ష్రిల్నెస్, వైబ్రేషన్ లిమిట్ అండ్ డెసిబెల్స్, ఇలా ఆప్షన్స్ అడగవచ్చు. సో ద ఆడిబుల్ సౌండ్ రేంజ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ 10 to 10,000 vibrations per 1 vibration per second is frequency. So hertz we can call it. So 20 to 20,000, 30 to 30,000, 40 to 40,000. So 10 to 10,000 hertz we can't hear. 20 to 20,000 is our audible range, human audible range. So B is the correct answer. So we can't hear 30 to 30,000, 40 to 40,000. The oval window has the surface area of dash ఆఫ్ ద ఇయర్ డ్రమ్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సౌండ్కి సంబంధించి ఎక్కువగా ద మేజర్ అంటే మనకు బాడీలో ఉన్న కొన్ని పరిస్థితులు అంటే లారింగ్స్, వాయిస్ కార్డ్స్, వోకల్ కార్డ్స్, సో ఇలాంటి వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. అదేవిధంగా ఆడిబుల్ రేంజ్, ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్, టైం పీరియడ్, వీటిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వచ్చే స్కోప్ ఉంది. కాబట్టి ఇవన్నీ మనం సరిగ్గా అంటే కరెక్ట్ ప్రిపరేషన్లో ఉంటే మనం సౌండ్కి సంబంధించి పర్ఫెక్ట్ మార్క్స్ సాధించవచ్చు. అదేవిధంగా ఈ సౌండ్స్లో ముఖ్యంగా అంటే ఆడిబుల్ రేంజ్ అంటే ఈ ఆడిబుల్ రేంజ్కి సంబంధించి మనకు కరెక్ట్ 20 to 20,000 హ్యూమన్స్కి, మిగతా వాటికి ఎట్లా ఉంది అంటే వేరే జంతువులకు ఎట్లా ఉంది, అదర్ యానిమల్స్ హౌ మచ్ దే కెన్ హియర్. సో బిలో 20 హెడ్స్ వాట్ టైప్ ఆఫ్ ఎనిమల్ దట్ కెన్ ఇయర్. సో ఇట్లా కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. అదేవిధంగా ఫ్రీక్వెన్సీస్ ఎట్లా ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెట్ ఫైటర్, సో వాట్ ఈస్ ద సౌండ్ దట్ లౌడ్నెస్ దట్ విల్ క్రియేట్, హౌ మెనీ డెసిబెల్స్, అండ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్ ఫర్ హియరింగ్ సౌండ్స్ ఫర్ హ్యూమన్స్. మానవులకు గరిష్ట అవధి ఎంత వినగలిగే అంటే యాజ్ పర్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో కాబట్టి అది 45 డెసిబెల్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అన్ని అంశాలని అంటే ప్రతి అంశాన్ని కూడా మనం చాలా అంటే ప్రతి విషయాన్ని వదిలిపెట్టకుండా క్లియర్గా ప్రతి అంశం మీద మనం పట్టు సాధించినట్లయితే NMMS ఎగ్జామ్లో మనం సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సౌండ్ మీద కూడా మనం పట్టు సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని సౌండ్ని కరెక్ట్గా ప్రిపేర్ అవుతారని కోరుకుంటూ సెలవు.